తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ పరిశుద్ధులకి సంఘమునికి దేవ వందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ ఒక దినం కూడా మనము యథావిధిగా ఈ బేసవ దినమున విజ్ఞాపన చేయుటకు మనము తరచుగా కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో దాదాపు 10 వచనం వరకు చూస్తున్నాము. ఈరోజు 11వ వచనం నుండి మనము కంటిన్యూ చేసుకుంటాము. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందంటే, ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఎందుకంటే వాళ్ళకి జరిగింది అది మనకేం చేశారో వాళ్ళకి తెలియదు పాపం ఏం చేస్తారని. దేవుడు ఒక రికార్డు లెక్కించబడిందని ఎవరికి ఏం లేదు, అవగాహన లేదు. ఏమంటే వాళ్ళ జీవితం కాలం అట్లా ఏం జరగలే. అట్లా తర్వాత దేవుని ఆత్మ ద్వారా ఏమైంది, మోషే ద్వారా వచ్చిన తర్వాత ఏమైంది, మొత్తము ఏం చేశారు, జరిగిన సంగతి అంతా వాళ్ళు పూర్వకం ఏమంటారు, ఎప్పుడు పుట్టారు, ఏ వయసులో ఆదాము ఉన్న 130 వయసుకి ఎవరు పుట్టారు, చేతికి ఉన్న వయసు వచ్చినప్పుడు ఎవరు పుట్టారని ఏం చేశారు, మొత్తము అన్నీ రాసేసారు. వాళ్ళు లేచినప్పుడు ఏం షాక్ అవుతారు, ఇదేంటిది, మేము పుట్టిన కాలములు ఆ దినములంతా కూడా ఏం చేయబడింది ఇక్కడ, వాళ్ళు జీవించిన రోజులు, వాళ్ళు ఎన్ని ఏళ్ళు బతికినారు వాళ్ళకి ఏం తెలీదు, లెక్క తెలీదు. అయితే ఇక్కడ మీ వయసు ఇంత ఉన్నప్పుడు ఇది జరిగింది, మొత్తం సంఘటన రాసేసారు. నోవాకు 500 వయసు ఉన్నప్పుడు ఎవరు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. తర్వాత 600 వయసులో ఏం జరిగింది, ఆయనకి 100 ఏళ్ళకి ఏం చేస్తున్నాడు, ఆయన 120 పడవ కడుతున్నాడు. ఆయనకి గుర్తు, ఆయనకి తెలుసు, ఆయన 600 వయసు అప్పుడు ఏం చేయిందంట, 600 సంవత్సరం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమైందంట, భూమి మీద జలప్రలయం ప్రారంభించింది. అది ఎప్పుడు డ్రై అయింది, సంవత్సరం పాటు 601కి ఆయనకి డ్రై అయింది. ఎంత బాగా అన్ని లెక్కలు ఉన్నాయి. అయితే ఈరోజు మనకు బాగా తెలుసు ఎంత ఏమి అయిన, వాళ్ళకి ఏం తెలీదు. అయితే మనకి ఇప్పుడు తెలుసు, మన చరిత్ర ఏం చేయబడుతుంది, వెనకాల రికార్డ్ చేయబడుతుంది అనే అవగాహన మనకు కలగడానికి ఇచ్చారు. అందుకే చెప్తారు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. వాళ్ళకు సంబంధించిందే రాశారంటే యుగంలో ఇక్కడ జీవించిన జీవితం అది. మనం ఎక్కడ పోయి ఉండపోయే ఒక సెలక్షన్ ఏర్పడాయేమో. పరలోకమందు ఏంది, దేవదేవుని సముఖంలో ఆ సమీపించిన తేజస్సులో పోయి ఉండాల్సినది మనం ఎంపిక చేయబడ్డాం. అప్పుడు మన ఒక లెక్క ఎంత ఎక్కువ ఉంటుంది అది చెప్తున్నారు. ఇజ్రాయేలీలు వాళ్ళు చేసిన పాపములు, దాని కొరకు వాళ్ళు పొందిన ప్రతిదండనలు కొరింథీయులకు ఒక హెచ్చరిక రాస్తున్నారంట. ఇజ్రాయేలు చేసిన పాపము, దానికి వాళ్ళు పొందిన దండనలు ఏమి, ప్రతిదండన పొందింది కొరింథీయులకు ఏమి ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఆయన హెచ్చరిక రాస్తున్నాడు పౌలు రాసి, ఇజ్రాయేలీలు చేసినట్లు మీరు కూడా ఏం చేయండి, అలాగనే చేయకూడదండి హెచ్చరిస్తున్నారు ఆయన. అయితే పౌలు చేసిన ఆ ఒక హెచ్చరిక కొరింథీ సంఘంలో ఉన్న ఆ ఒక యూదులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అన్ని పాపములు వేసే సాంగత్యము దేవుని పరిచి అలాగే చేశారంట. ఎలా కాలంలో మోసేతోనూ అహరోనుతోనూ ఎదిరించిరో శనిగిరో, అలాగే ఇక్కడ ఉన్న ఆ యూదుల్లో ఉన్న కొందరు సేమ్ పౌలుకు విరోధంగా శనిగేది, గొణిగేది, ఎదురు తిరిగేది. ఎలా అక్కడ మోసేకి ఎదురు తిరిగారో అలాగే ఇక్కడ ఈ కొరింథీ సంఘం జరిగిందంట. ఎక్కడ జరగలేదంట. మిగతా చోట వేరే విధంగా ఉంటుంది. సేవకుడు ముందర ఏం చేశారు, వచ్చినప్పుడు పవిత్రం నడుచుకునేది, నటించేది, వేషధారణ ఉంటుంది. అయితే ఇక్కడ బహిరంగముగా ముఖాముఖి ఎదిరించేది జరుగుతూ ఉంది. ఎలా అంటే మోషేకి చూసినప్పుడే, మోషే పినేగా చూసినట్టు అనగానే ఏం చేశారు, ఒక స్త్రీని వెంట పట్టుకుని వెళ్ళి చూశారు కదా, ఆ మోయాబు స్త్రీ. అలాగే ఇక్కడ నేరుగా అలాగనే జరుగుతుందంట. ఈ సిచ్యువేషన్ కొరింథీయులు పౌలు గారు చూసినప్పుడు
కొరింథీ సంఘంలో కూడా అదే కంపేర్ చేశారట. ఎందుకు అంత కంపేర్ చేసి మాట్లాడాలన్నప్పుడు అక్కడ జరిగినట్టుగానే ఇక్కడ జరుగుతుందంట. మోషేకి ఆరోను విధంగా ఎలా ఎదిరించారో, దేవుడిని పట్ల ఎలా సలిగారో సేమ్ చేస్తున్నారంట. అందుకే అంట ఆ ఒక సందర్భాన్ని ఎత్తి రాస్తారంట ఇక్కడ పౌలు గారు. ఏమని, ఈ సంగతి దృష్టాంతం వారికి సంభవించి యుగాంతమున్న మనకి బుద్ధి కలుగొట్టకై రాయబడేను. ఇది ఏమే, ఇది బుద్ధి కలగాలని రాసింది, ఆ మరి చేయాలని కాదంటారంట. అయితే ఇక్కడ ఈ పరిస్థితి ఏముంది, ఘోరాది ఘోరంగా జరుగుతూ ఉంది. అది చెప్తున్నాడు. ఎలా అక్కడ అందువల్ల అన్ని పాపములు కూడా అన్ని పాపము కూడా ఆ కొరింథీ సంఘంలో ఉన్న యూద మతం నుండి వచ్చిన కొందరు అలాగే ఆయన్ని ఎదిరించి మాట్లాడేది సాగారంట. వాళ్ళతో పాటు కొందరు చేర్చుకున్నారంట. మా సంతోషం, మా ఇష్టము, మీరెవరు మమ్మల్ని అడిగేదానికి, మీకేం హక్కు ఉంది, అసలు మీరు అపోస్తులేనా వాళ్ళు అడుగుతారంట. మీరు అపోస్తులు గ్రూప్లో ఉన్నావా? ఎందుకంటే నువ్వు అపోస్తులు పొందవలసిన ప్రతి హక్కు నీకు పొందుతున్నావా? పొందవు కదా. ఈయన యేసుప్రభు మాదిరిగా జీవించాలని అన్నిటిని ఏం చేస్తారు, ఆయన నాకు లాభమైన ఉన్నట్టు యేసుక్రీస్తు కొరకు ఏం చేస్తున్నాను, ఆయన నష్టపరుచుకుంటున్నాడు, నాకు అవసరం లేదని. అది వాళ్ళు ఒక తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఎవరిని ఫాలో చేసి, ఎవరిని చూసి వెంబడిస్తున్నాడు, ఆయన తన గురువుగా ఉండి యేసు ప్రభుని సరిగా చూసి సరిగా ఆయన విధాన్ని, ఆయన అడుగు జాడని వెంబడిస్తే ఒక గొప్ప సేవకుడు క్రైస్తవుడుగా. కానీ ఇది అక్కడ వాళ్ళకి తప్పు కనపడతా ఉంది. ఏమంటే అందరూ ఆ సమాజము, అక్కడ ఉన్న సంఘము జరిగే ఆ పద్ధతులు వీళ్ళు చేసుకోలేదే. అసలు మీరు సంఘస్థులైనా సేవకులైనా అని మీ మాటేనా, ఇది నీ సొంత బోధన అని లేని పోండి కల్పిస్తున్నారు, ఎదిరిస్తున్నారు, రచ్చగొడుతున్నారు. వేరే వారిని అటు ఇటు అవిశ్వాసంలో తక్కువ ఉన్న వారిని ఏం చేస్తున్నారు, వాళ్ళు పురికొలిపి వాళ్ళ మూలంగా ఎదిరించి. అందుకే పౌలు ఈ విషయం రాస్తారంట. మీరు అక్కడ జాగ్రత్త. వాళ్ళు లాస్ట్కి ఏం అయ్యారు తెలుసా, వాళ్ళు చాలామంది ఏం చేశారు, దండించబడ్డారు కదా. అలాగే మీరు ఎందుకు ఇలాగ మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, జాగ్రత్త అని హెచ్చరిక ఇస్తున్నారు. ఆ కాలంలో అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయి. ఇప్పుడు మనం ఉన్నాము, వాళ్ళకి లేదు. ఇప్పుడు హెచ్చరిక ఎవరికే? మనకి హెచ్చరిక. ఈరోజు నువ్వు క్రీస్తులో ఒక అంగమై ఉన్న సేమ్ ఆ సంఘానికి మనం కూడా ఒక సభ్యుడైనాం. ఆ సంఘానికి ఏమైనాము, ఒక అంగమైనాం, ఒక సభ్యుడైనాం, ఒక సభ్యత్వం పొంది ఉన్నాం. హక్కు ఇచ్చి ఉన్నారు, మనం కూడా హక్కు కల్పించున్నారు ప్రభులు వారు. అందువలన మనం చేయాలా, మనమే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సొనిగినట్టు సనిగేది, వాళ్ళు గొనిగినట్టు గొనిగేది, వాళ్ళకి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది. ఎన్నో మేలు పొంది ఎంతో గొప్ప అన్ని లాభముని అన్ని ఆనందం అనుభవించి కూడా వాళ్ళు ఏం చేశారు, దేవునికి విరోధంగా మమ్మల్ని ఎరణ్యములో చంపడానికి తీసుకొచ్చిన అడుగుతారు. వాళ్ళు మాటిగా అది అడుగుతారు, మమ్మల్ని ఎరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? అసలు ఆయన ఎంత గొప్ప దేశాన్ని వాగ్దానం చేసి నడిపిస్తున్నాడో, ఆ దేశం గురించి ఏ రోజు ఏనాడు మాట్లాడిన వాళ్ళు కారు. వాళ్ళు ఇద్దరు తప్ప. దేవుడు మనల్ని చేరేస్తారు, వాగ్దానం ఇచ్చినాను, వాళ్ళు వాగ్దానం మీద నమ్మకం ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఏం లేదు. వాగ్దానం గురించి నమ్మకం లేకుండా మాట్లాడదు. అందుకే ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు. రోమ 15:4 చూసినప్పుడు, రోమపత్రిక 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం మందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఇవి బోధ కలగాలని, మనము హెచ్చరిక కలగాలని, తగిన కాలం వచ్చినప్పుడు జాగ్రత్త కలగాలని, మనకి ఇలాంటి శోధన తడసించినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, శోధకుడు వచ్చి మనల్ని శోధించినప్పుడు మనం దేన్ని గుర్తు చేసుకోవాలా అంటారు కదా. పూర్వంలో జరిగిన వాటిని మీరేం చేయండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది మనకు దానికి హెచ్చరిక, జాగ్రత్త కలగాలని, బోధ కలగాలని. అందుకే ప్రభువు చెప్తారు, మిమ్మల్ని అపోస్తలులు మిమ్మల్ని ఇలాగ హింసిస్తున్నారని కడితే మీరు పూర్వంలో ఉన్న వాళ్ళ సేవకులని ప్రవక్తలు కూడా ఏం చేశారు, వీళ్ళు అలాగే చేశారు. అది చెప్తున్నారు ప్రభువుల వారు, అదే చెప్తున్నారు.
మీకు మాత్రమే ఏమో నాకు కొత్తగా వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు అనుకోపాకండి. పూర్వములో ఉన్న భక్తి కలిగిన దేవుని జనాంగముగా ఉన్న అందరి ప్రవక్తలను దేవుని సేవకులు ఏం చేశారు? ఇలాగే హింసించారు. నన్ను కూడా ఎందుకు మీకు గురువా ఉన్న నన్ను కూడా ఏం చేశారు? వీళ్ళు ఏమంటారు? పచ్చమానుకే ఇంత ఘోరం జరిగింది, మీరు ఎలాంటి వారు? ఎండిన మాను కదా. అప్పుడు ఎంత అయితేనో నేనేం చేస్తున్నాను? మీకు తోడే ఉన్నాను అంటారు. నేను మీకు విడవను, మిమ్మల్ని నేను ఆదుకుంటాను. మీరు ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో మీ నోటిని ఏం చేస్తాను నేను. ఎంత గొప్ప ఆయన ధైర్యము, విశ్వాసత కలిగించారు చూడండి ప్రభువు వారు. అది మనకి ఇది కూడా ఇప్పుడు మనకి ఎందుకంటే మనకు కూడా సందర్భము శోధకుడు వచ్చి ఇలా చేయవచ్చు. మనలో ఉన్న ఆశ ఇచ్చను ఏదో ఒక విధంగా మనల్ని రెచ్చగొట్టవచ్చు, మనల్ని ఉప్పొంగవచ్చు. బట్ ఆ సందర్భంలో ఏం చేయాల? పూర్వములో ఎలా జరిగిందో, వాళ్ళు ఎలా నశించిపోయారో మన దాన్ని జాగ్రత్త కలిగి మన మనసుని మన సమస్తముని ప్రభువుకు అప్పగించి శరీరాన్ని అణిచి ఆత్మ ద్వారా ఆయన్ని దీవింప చేయాలి. అది శరీరాన్ని అణిచాలి. శరీరం లేచది ఎప్పుడు? అది చెప్తున్నారు చూడండి. 2 దినవృత్తాంతములు 19:6-7 వచనాలు చూసినప్పుడు, 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. అది చెప్తున్నారు. మీరు ఎవరు మా సముఖంలో ఉన్నారు, ఏ పని చేస్తున్నారు, ఎలా చేయాలంటారు? మీరు యెహోవా నియమమును బట్టి గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఈ రోజు చాలా మంది అదే మనుషుల నియమాన్ని తీర్పుగా వాళ్ళు ఒక చట్టదిట్టం కైకుంటారు తప్ప దేవుని నియమాన్ని ఏం చేస్తున్నారు? వదిలివేస్తున్నారు. అది చెప్తున్నాడు అక్కడ గొప్ప సేవకుడు. ఆయన చెప్తున్నారు, దేవునికి భయపడి చూడండి, మీరు దేవుని ప్రజలు ఉన్నారు, మీ నియమము మీ న్యాయము దేన్ని బట్టి ఉండాలంటే దేవుని నియమించిన నియమం ప్రకారం ఉండాలా. అది ఒకవేళ మనిషి నియమించిన నియమం ప్రకారం ఏం చేయకూడదు అంటాడు ఆయన. అదే ఈరోజు పౌలు గారు చెప్పేది. మీరు దేవుని వాక్యము ఏం చెప్పింది, బోధకులు సేవకుల ద్వారా ఏం చెప్పారు, ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడారు, యేసు ప్రభు ఎలా దేన్ని చూసి నెరవేర్చారు, ప్రవక్తల నోట తన గురించి ఏం చేశారు, వాటిని ఏం చేశారు ఆయన ఎదిగెదిగి. ఆయన కూడా వచ్చాడు, దుష్టుడు వచ్చి అనేక పర్యాయం ఏం చేస్తారు, అతను కూడా శోధించాడు. అయినా ఆయన ఏం చేయలే. వాక్యమును పట్టుకొని ఎలా ఆయన గెలిచి అన్ని మనకు బోధకలు కట్టుకే. అలాగే చెప్తున్నప్పుడు కూడా మీరు మనుషుల నియమం బట్టి కాదు కానీ దేవుని నియమం బట్టి తీర్పు తీర్చకూడి. మళ్ళా యెహోవా భయము మీ మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. అంటే ఈ రోజు జరిగే మ్యాటర్ అంతా రాసేసుడు. మనుషులు న్యాయమును చూస్తారు, లంచం పుచ్చుకుంటారు, దౌష్ట్యం అన్ని ఎలా చూడండి ఏమేమంతా ఉన్నాయో వచ్చేసినాయండి. ఈ రోజు లంచం పుచ్చుకొని న్యాయాన్ని ఏం చేస్తున్నారు? అమ్మి వేస్తున్నారు. అన్ని చెప్పినట్టే అమ్మి వేయినట్టే. ఎస్ఏ బాగా చెప్తారు అక్కడ. న్యాయం ఎక్కడ ఉంది, నీతి ఎక్కడ ఉంది, అది ఏం చేయబడింది వీధిలో, సంత వీధిలో అమ్మి వేసేసారు. ఈరోజు న్యాయాన్ని నీతిని అమ్మి వేశారు. అయితే సత్యము ఇచ్చిన మనకి, సత్యవంతులైన మనకి ఎల్లవేళ మన జీవము తోడు మన దేవుడిచ్చిన ఆ నియమము, ఆ నీతి, ఆ న్యాయం ఉండాలి. అది ఆయనకి ఇష్టము. అప్పుడు అది ఆ ప్రాణం మనకు ఆ విలువగా వేసి ఆయన తీసుకుంటాడు. ఎప్పుడు విలువగా అయింది అవుతుందంటే ఆయన ఇష్టపడిన విషయాన్ని మనం చేసినప్పుడు మనకు ఆయన ఇష్టంగా ఉంటాడు. అదే చెప్తున్నాడు అక్కడ. మీరు ఆయన ఎంత ఏం లేదు, దౌష్ట్యం లేదు, లంచము పుచ్చుకునేవాడు కాదు, పక్షపాతి అసలే కాదు. అప్పుడు ఈరోజు మనకంతా కంపేర్ చేయాలి. మనం ఏమన్నా పక్షపాతం చూపిస్తున్నామా, మనం ఏమన్నా లంచం పుచ్చుకుంటున్నామా, ఇంకా ఏమన్నా మనము భేదము పెట్టుకుంటాం అంటే చూడాలా. ఆయన దేవుని ప్రజలు అంటే, దేవుని బిడ్డ అంటే అది మనుషుల నీతిని ఏమన్నా మనుషుల ఆచారాన్ని పాటిస్తున్నామా,
దేవుడు చెప్పిన నియమం ప్రకారం, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఉందా మన 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 బ్రతుకు జీవనం? ఇదేమో తీర్పు తీర్చేది, ఒకరిని ఖండించేది ఎలా ఉండాలా? సరిగా ఉండాలా. చూడండి 2 తిమోతి 3:16-17 కూడా, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అదిదా, ఇది దేనికి ఇచ్చారు మనకి? ఒకరిని ఏం చేయబడాలంట, గర్దించాలా, దిద్దాలా, సరి చేసుకోండి. ఏం చేయాలా? అందరూ ఒకే సైదుగా సాగి ముందుకు వెళ్ళిపోవాలా. అక్కడ ఒకరు కూడా ఏం చేయలేకపోయినారు. ఆ పూర్వంలో ఎవరు గర్దించి, ఎవరు హెచ్చరిక చేస్తే వాళ్ళ మీద తిరగబడేట్టుగా తిరగబడ్డారాడ. పూర్వంలో మోషే గారు పోయి వాళ్ళ నిమిత్తము ఆయన పోయి అడుక్కుంటాడు, ఈ జనాంగం ఏమైనా చేసేస్తే నీ నామము ఇక్కడ చుట్టుపక్కల అన్ని జాతి మధ్య దూషణ పడవుతాయి తండ్రి, అట్లా చేయకూడదు అని వీళ్ళ కోసం ఆయన పోయి ఆ వాకిట్ ఏమంటారు, ఆయన వాకిట్ నిలబడి ఆయన గోజారి రక్షణ పొందిస్తే ఆ జనం ఈయనేం చేస్తున్నారు, తిరగబడి ఈయన మీద రాళ్ళు ఎత్తుకుంటున్నారు. అప్పుడు ఎంత చూడు, అదే ఆయన చెప్పేది. అప్పుడు ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, మంచి కార్యానికి మట్టిగా అతను సిద్ధపాత్రుడు. అదే పాత్రుడు. అది పూర్ణముగా మంచి కార్యానికి సిద్ధపడినట్టు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అదిదా ప్రయోజనకరంగా ఇచ్చింది. నీతి యందు శిక్ష చేయాలా, ఖండించాలా, తప్పు చేసిన వాడిని సరి చేయాలి, దిద్దాలా. అదిదా అందుకే వాక్యం ఇవ్వబడింది. నైస్గా చెప్పుకొని, నైస్గా అనుకూలంగా ఆదాయపరుచుకునేది, అనుకూలంగా లాభకరంగా మాట్లాడేది, లాభకరంగా వాడుకునేది అది కాదు. అతను నిత్య జీవాన్ని కోల్పోకుండా నిత్య జీవములో నడపాల. ఏ పాపం చేసినా సర్దుకొని పోయేది, అదంతా పాపం గురించి మాట్లాడట్లేదు. తోడే ఉంటాడు, ఐక్యంగా ఉంటాడు. ఏ పాపం చేసినా అతను మంచివాడు. ఎదుటి వాళ్ళు ఏమన్నా చిన్న మిస్టేక్ చేసినా పోయా, షూ ఎందుకు ఇక్కడ ఇప్పినావు, పెద్ద పరిహారం ఉండదు. అది చెప్పులు ఎందుకు ఇక్కడ ఇప్పినావు, ఎదురు ఎక్కడ పెట్టింది, చిన్న చిన్న అల్పమైన స్వల్పమైన కార్యాలు దేనిలో దోషిగా నింది చేసేది. ఎవరు దాన్ని ఇక్కడ వేశారు, ఎందుకు అక్కడ పెట్టారు, లేనిపోనివి పెద్ద పెద్ద ఘోరాలు జరిగిపోతాయి. పెద్ద పాపం అదంతా పట్టించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న మనిషి ఏ పాపం చేసినా మంచివాడే. అదే న్యాయనీతిగా ఉన్న ఎదుటివాడు ఒక చిన్న పొరపాటు చేసిందే చెప్పాం కదా, ఆ చిన్న అది వాళ్ళు పెద్ద దోషి, నేరస్తులు. ఎలా దేవుడు దీన్ని చూస్తారు? ఎలా? ఏది ఖండించాలా? ఖండించదగింది ఏది? నీతి ఏం చేయాలంట? నీతి విషయంలో లాస్ట్లో చెప్పారు, నీతి యందు శిక్ష చేయాలా. నీతిని తప్పిపోతాడా, నీతిని నీతిని మీరుతున్నాడా, అతన్ని ఖండించాలా. ఇది దేవుని నీతికి వ్యతిరేకమైనది. ఎంతైనా మన జీవిత అన్నిటిలో దేవుని నీతిని అనుసరించే ఉండాలి. దేవుని నీతిని మీరిపోయినామంటే మనం స్వనీతి పరులు అయిపోతాం, అనీతి పరులు అయిపోతాం, స్వార్థకులు అయిపోతాం. స్వార్థపరులు అదే సొంత ఆశ ఇచ్చేల కోసం పడిపోయేవాళ్ళం. అదే దేవుని నీతి అంటే అది అందరికీ ఎలాంటిది, అది అందరికీ సమ్మతి అయింది, అందరికి రక్షణకరమైంది. అదిదా మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఎఫెసీ 4:17 చూసినప్పుడు కూడా, ఎఫెసీ పత్రిక 4:17, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమంట?
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అప్పుడు ఎంతగా అక్కడ కార్యము జరిగి ఉంటే మీరు ఉంటే అతను ఎంత వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా మీదట మీరు అన్ని జనుల వల్ల నడుచుకున్న వలదని మీకేం చేస్తున్నాను గట్టిగా ప్రభునందు సాక్ష్యం ఇచ్చాను. ఏమైంది అప్పుడు మీరిపోతున్నారు. అది కరెక్ట్. ఈ సేవకుడిని లక్షణం ఎప్పుడు అదే జరిగి ఎవరైనా మీరుతున్నారు, ఏమన్నా దేవుణ్ణి విశ్వాసత నుండి దేవుని వాక్యం నుండి అతిక్రమిస్తున్నారంటే ముఖాముఖిత ఖండించే గొప్ప సేవకుడు. అయ్యో గొప్ప సంఘ పెద్ద కదా, పేతురు గారు కదా అని ఏం చేయలే, ఏం మాత్రం వెనకడికి వేయలే. అయ్యా మీరు గొప్ప సేవకుడు ఉండవచ్చు, అది కాదు, మీరే దేవుణ్ణి పాత నడవకుండా అందరిని నడవమంటారు ఎట్లా? ఆయనే నిలదీసి అడిగారు. ఆయన కూడా ఏం చెప్పలా, తప్పు అని ఒప్పుకొని కమ్ముని వెళ్ళిపోయినాడు, సరి చేసుకున్నాడు. అందువల్ల అతను రాశాడు మళ్ళా, అయ్యో నా ప్రియ సహోదరుడైన పౌలు గారు చెప్పే మాటలు సంగతిలో చాలా గొప్పది, అయితే అది అర్థం చేసుకునేది కష్టం అంటారు ఆయన. అదిదా నిజం. సరి చేసుకునే గొప్ప మనసు కాబట్టి సరి చేసుకున్నారు. అదిదా. అయ్యో నాకు ఎప్పుడు నువ్వు అల్పుడు ఎక్కడ వచ్చి ఎవరు అంటావని తిరగబడలా. తప్పు ఎవరైనా చెప్పిన వాడు సరిగా సరి చేసుకోవాలి. అదిదా దేవుని ఆత్మ. అదే దేవుడు ఎదురు చూసేది కూడా అదిదా. నేను చెప్తున్నాడు ఇక్కడ ఏమంట, మీరు కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎందుకు ఇక్కడ అన్ని జనులు నడుచుకున్నట్లు కూడా చెప్తున్నారు? అప్పుడు ఏమవుతుంది అక్కడ? అన్ని జనుల వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు అక్కడ. ఇంకా మీద మీరు ఎలాంటి నడుచుకోబాకండి జాగ్రత్త చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల. మనకు ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగొట్టగా గాయపడాను. ఇవంతా మనకి జాగ్రత్తగా చూసి నేర్చుకొని అలాంటి విషయం తప్పించుకొని దాటుకొని వెళ్ళాలని, జయించి రావాలని రాశారు. తర్వాత 12వ వచనము 1 కొరింథీ 10:12 తాను నిల్చుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకు అపోజిషన్? తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. ఏమంటే ఇజ్రాయేల్ మేము ఎప్పుడు వాళ్ళకి ఒక గర్వకారణము. ఇజ్రాయేల్కి మేము అబ్రహాం సంతతి అని, మేము దేవుని వల్ల ఎంపిక చేయబడిన జనాంగం అని వాళ్ళకి ఎప్పుడు గర్వం అనమాట. మేము అబ్రహాం సంతానము, దేవుని వల్ల ఎన్నుకొనబడిన మేమని, మేము దేవుని వాగ్దానాన్ని పొందున్నామని, మేము దేవుడు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడని, మేము ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా దేవుడు మాకు తోడుగా ఉండి మాతో యుద్ధం చేసి మా మీద ఏ ఒక్కరు పడకుండా ఆయన హస్తం మనతో ఉంటుందని ఎప్పుడూ గొప్పగా గర్వంగా డమ్మంగా చెప్పుకునే వాళ్ళంట. అందుకే యేసు ప్రభు కాలం వచ్చినప్పుడు మీరు ఏమంటారా, మీరు సాతాను పిల్లలు అంటే ఏమంటారు, మేము ఎవరు అంటారు అక్కడ? మేము అబ్రహాం సంతానం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ ఒక థాట్ ఉండేది. దేవుడు అందగా వాళ్ళని వాగ్దానం చేసి ఏం చేశారో నడిపించారు. అదే వాళ్ళకు చాలా గర్వకారణము ఎప్పుడు చూసినా. అయితే ఇజ్రాయేల్ దేవుని కృపను ఆ సాక్షి వాగ్దాతాన్ని పొంది ఉన్నామని దేవుడు ఎప్పుడు మా విశ్వాసాన్ని తమ విశ్వాసాన్ని తను ఒక పద్ధతిని ఎప్పుడు మా మీద నిరంతరంగా ఉందని ఎప్పుడు మేము పడిపోమని వాళ్ళు ఎప్పుడు తలచేవాళ్ళంట. దేవుని దయ మాకు ఎప్పుడు తోడు ఉంది. మేము ఎవరు? మేము దేవుని కృప పొందిన వాళ్ళము. దేవుని సాక్షి అంటే దేవుని వాక్యం మాకు వచ్చింది, వాగ్దానం మనకి ఇచ్చారు, మేము పొంది ఉన్నాము. దేవుడు మమ్మల్ని మా విశ్వాసాన్ని మా ఒక అన్నిటినేమే మాకు ఆయన ఇస్తున్నాడని ఎప్పుడు గర్వం అంటారు. మా మీద ఎప్పుడు నిరంతరంగా ఆయన ఒక ఆశీర్వాదం ఉందని అని వాళ్ళు గర్వపడి లాస్ట్కి అవంతా పోగొట్టుకున్నారంట. అందుకని చూడు, వాళ్ళు శాశ్వతంగా ఆ ఒక ఒழுకం అంటే ఏమంటారు, ఆ క్రమ పద్ధతిని అనుసరించలేక వాళ్ళు తప్పిపోయినారంట, అతిశయపడుతున్నారంట. దేవుడు మాతో ఉన్నాడని అతిశయం గర్వపడి ఆయన దేవుడిని ఒక పద్ధతిని ఒక చివరి వరకు నిలుపుకోలేకపోయినారంట. తెర చూసినప్పుడు మనం కూడా ఒక ఆత్మీయమైన జీవితంలో మనం ఎప్పుడు కూడా పడిపోతున్నామని పడిపోకుండా ఉన్నట్టు ఏం చేయాలా?
ఎప్పుడైనా మనం వెళ్తున్నాం పడిపోతామని ఏమన్నా అసమర్థంగా ఉంటామా? వెళ్తూ ఉంటాము. అయితే ఎప్పుడైనా పడిపోతామని ఏమి అపాయం వస్తుందని మనకు హెచ్చరిక చెప్తూ ఉంటారు కదా, ఆ మార్గం వెళ్ళాం జాగ్రత్త అంటారు. అయితే ప్రతివాడు ఎప్పుడు పడతాడో తెలియదు కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంట. ఎప్పుడు కానీ మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామా లేదా అని గమనించి ప్రతి సందర్భంలో కూడా మనం ప్రతి అడుగును కూడా మన జీవితాన్ని గమనించి గమనికతో వెళ్ళాలంట. వెళ్ళినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను నిలిచి ఉన్నాను అన్నవాడు ఎప్పటికైనా పడకుండా జాగ్రత్త పడ, ఎప్పుడైనా పడే అవకాశం ఉంది అంట. ఎప్పుడు పడతామని తెలియదంట. పడగొట్టేవాడు ఉన్నాడు కదా, వీడేమో మీరేం పడరు, అయితే మిమ్మల్ని పడగొట్టడానికి కూడా ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడు? దేనికి వస్తాడు? మీ ఎద్దుగా పడగొట్టడానికి వస్తాడు. మీరు అతన్ని సరిగా ఎదిరిస్తే అతను ఏం చేస్తాడు? మీ ఎద్దు నుండి. అందుకే చెప్తారు కదా, మీరు ప్రభు మీరు సాతాన్ని ఎదిరించిరి, అప్పుడు మీ ఎద్దు నుండి పారిపోండి. ఎదిరించకపోతే, అతను మన వెనకాల ఉన్నాడని తెలియకపోతే, అప్పుడు మనలో వాక్యం ఉంటే అతను ఏం చేయలేడు మన దగ్గర. యేసు ప్రభు దేన్ని బట్టి ఎదిరించాడు ఆయన్ని? వాక్యం. అప్పుడు మీరు ఆ వాక్యంలో ఉంటే అది చెప్తున్నాడు. తర్వాత చూసినప్పుడు అదే అలాగనే ఈ కొరింథీ ఒక ప్రజలు, ఒక విశ్వాసులు చాలా డంబము కలిగిన వాళ్ళంట. మేము ఎప్పుడు దేవుని ఒక గొప్ప వాగ్దానాన్ని మేము కూడా పొంది ఉన్నాము, మేము ఎప్పుడు మేము పడిపోము, మేము విడుదల పొందిన వాళ్ళము, మేము రక్షణ పొందిన వాళ్ళము, మేము జీవమునికి అర్హులమని ఎప్పుడు వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళంట ఆ సంఘంలో. మేము పడిపోయే వాళ్ళం కాదు, మమ్మల్ని ఎందుకు జాగ్రత్త అంటారా మీరు ఇప్పుడు పౌలు అనేటప్పుడు అంతా వాళ్ళకి కోపం వస్తుందంట. మేము ఎలాంటి వాగ్దానం పొంది ఉన్నాము, మేము చాలా గొప్ప సత్యాన్ని గైకొని ఉన్నాము, మేము పరలోకానికి ఎంపిక చేయబడ్డాము, మేము పడిపోము, మేము విడుదల పొంది ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాము, మేము జీవ మార్గాన్ని మేము కలిగి ఉన్నామని బౌల్ని ఎప్పుడు జాగ్రత్త చెప్పినా అతన్ని తిరగబడతారంట. చూడండి ఎంత ఇది. అదిదా ఇక్కడ ఎలా ఇజ్రాయేల్ కూడా దేవుని కృపలో పొంది ఉన్నామని నిలవలేకపోయినారు. పొందారు, దేవుడు ఇచ్చారు, దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడకపోతే అదే అంటారు ఇక్కడ. వాళ్ళు కూడా అలాగే, వాళ్ళు ఎందుకు పడిపోయినారంటే, అందుకే ఎందుకు ఈ సంఘటన అయితే రాస్తారు పౌలు అంటే, వాళ్ళు అలాగే చెప్పుకున్నారంట ఇజ్రాయేలీలు, మేము దేవుని ప్రియులము, మేము దేవుని పిల్లలము, మేము దేవుని వాగ్దానం పొంది ఉన్నాము, మాకు అబ్రాహం ఉన్నారు, మోషే ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది అని ఎప్పుడు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. దాన్ని ఉంటే కదా, జీవిస్తే కదా ఆ ప్రకారము. అయితే ఆ ప్రకారం చేయరంట, జీవించలేదంట, నిలబడలేదంట, నిలుపుకోలేదంట. వాళ్ళు చెప్పుకునే వారికి నోటి మాట ద్వారా ఏం చేశారంట? నోటి మాట ద్వారా పలికారంట తప్ప హృదయంలో ఏం చేయాలంట? వాటి ఒకటి కూడా అనుసరించలేదంట. దేవుడిచ్చిన వాగ్దానం. ఇప్పుడు అక్కడ ఉన్న కాలేబు, యెహోషువ ఇద్దరే చెప్తున్నారు, దేవుడు మనకు వాగ్దానం చేశారు, నడుపుతారని చెప్పేది ఇద్దరే. వేరెవరు చెప్పారా? అప్పుడు ఆ వాగ్దానాన్ని ఇద్దరు మాత్రం ఏం చేశారు? ఎక్కడ పెట్టి ఉన్నారు? హృదయంలో పెట్టుకున్నారు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, వాళ్ళ నోట పలుకుతున్నారు. వీళ్ళు ఏం చేయలేకపోయారు ఇజ్రాయేలులో. వీళ్ళు ఎవరు ఏం చేయలేదు, పలకలేదు. వీళ్ళకి ఎంతసేపు దేని మీద గురి కలిగి ఉన్నారు? వెనకాల వచ్చిన దాటి ఐగుప్తునే గురి కలిగి ఉన్నారు. ఆల్మోస్ట్ ఐగుప్తు నాశనం అయిపోయినాయి. ఏమీ లేని పాడైపోయిన ఐగుప్తు గుర్తుంది, గొప్ప దేశం ఇస్తాను వాగ్దానం చేసిన దేశం మీద, వాగ్దానం దేశం మీద గుర్తులేదు. అదే చూస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు పెదవుతో పలుకుతారు తప్ప హృదయం ఎక్కడ ఉంది? వదిలివేసిన ఐగుప్తు మీద ఉంది. అలాగంటే ఈరోజు వీళ్ళు కూడా, ఈ కొరింథీ సంఘంలో కూడా వాగ్దానం గొప్పగా చెప్తారంట, రక్షణ మార్గం చెప్తారంట, కానీ జీవించేది వాళ్ళ వల్లే చాలా అభ్యాసంగా జీవించారంట. వాళ్ళు ఎదిరించి అసహ్యంగా జీవించారంట, ఎదిరించి సనిగి గోణిగి జీవించారు. అది చెప్తున్నారు. ఎప్పుడు చూడు, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను. అదే ఈరోజు కూడా, ఈరోజు కూడా మనం ఎలా ఉన్నాం? నేను బాగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను చెప్పుకోవడం కాదు. చూడండి, రోమా 11:20 చూసినప్పుడు, రోమా పత్రిక 11:20 మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఇదే మనకు ప్రభు చెప్పేది అపోస్తలుడు పౌలు.
వాళ్ళు దేని ద్వారానే ఆ మరి పడిపోయినారు. వాళ్ళు పడిపోవడానికి కారణం ఏం తెలుసా? వారు అవిశ్వాసం బట్టి వాళ్ళు పడిపోయి. ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప కార్యం కల్లారు చూసి కూడా ఏం చేయలేకపోయినారు. వాళ్ళు దేవుడిని విశ్వసించలేకపోయినారు. అదే చెప్తున్నారు దేవుడు. ఇప్పటికే వాళ్ళు 10 మార్లు ఏం చేశారు? తృణీకరించారు. విశ్వసించలేదు. నా మీద విశ్వాసం లేకపోతా ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు అవిశ్వాసం చేస్తూనే ఏం చేయబడ్డారు? విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. అదిదా. ఎందుకంటే ఆ పని చేస్తున్నారంట. ఆ సంఘంలో గర్విస్తున్నారంట. మేమే సత్య సాక్షులము, సత్య సంబంధులము, మా ఏదో సత్యం ఉంది, మాకు ఎవరు అక్కరలేదు అంటే మీకు ఎవరో ఒకరు బోధించక అది కదా అంటాడు. బోధించకుండా ఎలా వచ్చింది? ఒకడు ఏం చేయాలి? విశ్వాసాన్ని ఏం చేయాలంట? ఎవరో ద్వారా ఏం చేశారు? ఒకరికి ప్రకటించబడతాయి కదా. ప్రకటించేవాడు లేకుండా ఏం చేయడు. ఎవరు ఏం చేయలేదు. దాన్ని వినలేడు కదా. అప్పుడు విని విశ్వసించకపోతే ప్రార్థన చేయలేడు కదా. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయకపోతే రక్షింపబడదు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎవరో ఒకరు ఏం చేయాలి మనకి? అదిదా దేవుని. అదిదా వీళ్ళు దాన్ని మర్చిపోయారు. అంత గొప్ప సేవకుడు వచ్చి ఆ పట్టణంలో దేవుడు నిలిపి అతని ద్వారా సత్య సువార్త ప్రసంగింపబడి విశ్వసించి సంఘమై అంగమై ఎదిగినాక నువ్వు ఎవరు అన్నట్టుంది. అల్లకి అడుగుతా. ప్రభుని కూడా అల్లకి అడిగారు కదా. అప్పుడు ఎంత బాధకరం కదా. అది చెప్తున్నారు ఇక్కడ. చూడు 2 పేతురు 3:17 చూస్తే, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. ఇక్కడ ఇజ్రాయేల్ చెప్తారంట, మేము దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు, మేము ఎప్పుడు స్థిరంగా ఉంటాము, మేము ఎప్పుడు పడిపోయే వాళ్ళమే కారంట. వాళ్ళు అంటారంట, ఎప్పుడు మేము పడిపోము, దేవుడు మమ్మల్ని నిలిపేవాడు. కరెక్టే. దానికి తగిన క్రియ ఉండాలి కదా. వాళ్ళంతా గర్వపడారంట. అలాగే వీళ్ళకు లాస్ట్లో చెప్తారంట, మేము ఏమే జాగ్రత్తగా ఉండమంటావే? ఎందుకు? మేము ఎప్పుడు దాని జాగ్రత్త పొంది ఉన్నాం కదా, కలిగి ఉన్నాం కదా, నిలిచి ఉన్నాం కదా. ఇప్పుడు ఒక 60 వయసు పైబడిన వాళ్ళు తన బిడ్డ 20 వయసు 25 వయసు వాడిని చూసి నాయన జాగ్రత్తరా అన్నాడు. అతను ఏమో 10 వయసు నుండి బాగా నడపవచ్చు, మంచి వయసు ఉండవచ్చు. అతని వయసు అయిపోయినాడు. అయినా ఆయన చెప్పవలసిన వయసులో ఉన్నాడు. నాయన జాగ్రత్త అంటే ఇతని కోపం. ఇన్ని ఏళ్ళుగా 10 వయసు నుండి 25 వయసు దాకా 15 ఏళ్ళు బండి నడుపుతున్నాయి. ఇప్పుడు పోయి జాగ్రత్త అంటాడు. జాగ్రత్త అనేది కూడా వినడానికి ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భం ఏం జరుగుతుంది ఎవరు తెలియదు కదా. జాగ్రత్త అంటాడు. అయితే ఇతనికి ఏమే చూడు నాకు జాగ్రత్త చెప్తాడంటే వయసు అట్లాంటిది, అనుభవం ఉంది కాబట్టి కాలము సమయము ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏమే తెలియదు కాబట్టి ఎనీ టైం ఏమన్నాడు ప్రభు, ఎప్పుడైనా మీరు ఎప్పుడు అతను వస్తాడని తెలియదు కాబట్టి మీరు ఎలా ఉండమంటున్నారు? మెలకుగా ఉండండి అంటాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకు కలిగి ఎందుకు చెప్పాలన్నమాట? అండ్ ఎప్పుడు మీరు నిద్ర గురించిలా అన్ని విషయములో జాగ్రత్తగా ఉండాలండి. కాలము ఎప్పుడు ఏం జరుగునో తెలియదు కాబట్టి యథావిధిగా దేవునికి ప్రార్థన సమయానికి ప్రార్థనకి అన్ని సమయాన్ని అన్ని ఏం చేయాలి? సమంగా సరిగా చేసేయాల. వయసు అయిపోయినాక చేయలేం కదా, కాలం వచ్చేసిందని చేయలేం కదా. ఆ రోజు అలవాటు లేదంటే ఏం చేస్తావు? అదే చెప్తున్నాడు చూడండి. మత్తయి 26:33-34 వచ్చినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33-34. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరుగనని మమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇంతకు ముందు చదివినాం కదా 3:17 పేతురు ఆయన రాసిన వాక్యం ఇది. అక్కడ చదవండి 3:17 చదివినాం కదా. 2 పేతురు 3:17.
ప్రియులారా ప్రియులారా మీరు ఈ సంగతిలో ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు ఆ, నీతి విరోధుల తప్పు బోధ వలన ఆ, తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఎందుకు ఈ మాట రాశారు? ఈ మాట రాయడానికి ఎంత కాలం పట్టింది? ఆయన ఈ రాసిన ఈ సేవకుడే ఆయన యేసు ప్రభు ఒకసారి ఏం చెప్తున్నాడు, అప్పుడు మంచి యేసు ప్రభుకు ఉన్నారు, ఆయనతో పాటు మంచి శిష్యుడు. ఆయన యేసు ప్రభు సిలువగా అప్పగించిన దినం వచ్చేసింది. అతను అంటాడు, అతను ఒక మాట అంటాడు, ప్రభువా ఈ రాత్రి ఎవరు అభ్యంతరపడి ఎవరు ఏమైనా నేనేం చేయండి, నిన్ను విడిచి వెళ్ళనని కాన్ఫిడెంట్ ఇస్తున్నాడు. అతను దేని మీద అలసిపడుతున్నాడు? ఇప్పుడు అతని శరీరం మీద, అతను ఒక నమ్మకం మీద నాకు మంచి ధైర్యమైన మనసు అని అనుకున్నాడు. అయితే అక్కడ మామూలుగా ఏం జరుగుతుందంటే ఆ సందర్భంలో సిచ్యువేషన్ రాసిన చూసినప్పుడు అక్కడ ఎవరన్నా ఈ మరి బంధిస్తారంటే ఎత్తుకొని పోయి కొన్ని రోజులు ఒక రెండు ఏం చేస్తారా, కొంచెం శిక్షించి దండించి పంపించేస్తారంట. ఇది యథావధికి జరిగేదంట. ఇతను అలాగ అనుకున్నాడంట. ఇతను అలాగ అనుకొని ప్రభును కొట్టి విడిచేస్తారు ఈయన అనుకున్నాడు. ఆ యూదాస్ కూడా అదే అనుకున్నాడంట. ఎందుకు యూదాస్ చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభువును దండించి విడిచేస్తారు అనుకున్నారు వీళ్ళు. అయితే ఇది తెలీదు వీళ్ళు, ఆయన యూదాస్ ద్వారా ఇది గొప్ప కార్యం జరిగేదని ప్లాన్ ఏమి సక్సెస్ దేవుడు తీర్మానించాలని తెలియదు వాళ్ళకి. అయితే ఇతను పోయి అన్ని చోట్ల వెళ్ళి పేతురు అన్ని చోట్ల ఉంటాడంట, విడిచిపోవడు. విని ఎంత వచ్చిందంటే భయం వచ్చేసిందంట. ఏమంటే అక్కడ ఉన్నారు కదా ఎవరు యాజకులు అంటారు కదా పరిచయాలంతా, వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడే విన్నప్పుడు అతనికి సిలువ తప్ప వేరేమి దండ నీయకూడదని ఖచ్చితంగా ఉన్నారంట. ఇప్పుడు ఎవరు వింటున్నారు? పేతురు వింటున్నాడు. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు పేతురికి ఇదేంది ఇది? అక్కడ ఇతను కానీ ఇతని ఎవరు కానీ ఇతని సంబంధించిన ఎవరు కానీ ఖచ్చితంగా సిలువ వేయాల. మొయిని ఈయన వేయాల. ఈయన సిలువ వేయకుండా మీరందరూ కట్టుదిట్టం చేశారంట. ఏ ఒక్కరు కానీ దేని అడగకూడదు. ఆయన పోయి పిలాతు అడిగినప్పుడు అందరూ ఏం చెప్పాలి? ఒకే గురిగా ఏం చెప్పాలా? అతని పేరు ఎత్తుకొని రాస్తాడు. అతని సిలువ ఒకే అరుపు, సిలువ ఎందుకు? వీళ్ళంతా ఎంకరేజ్ వాళ్ళు ఒకటి మాట్లాడుకొని అందరూ ఒక్కొక్కటి కట్టుదిట్టంగా ఉన్నారంట. ఇదంతా ఇది పేతురు విన్నారు. అప్పుడు ఓహో ఇప్పుడు ప్రభువుకు లాస్ట్కి జడ్జిమెంట్ ఏమిటి అయిపోతుంది తెలుసు ఆయనకి. సిలువకి వేసేస్తే తెలిసిపోయింది. అప్పుడు చాలా భయపడిపోయినాడు. అప్పుడు భయపడిపోయి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతారు. ఇతను కూడా అతనితో ఉన్నవాడు చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకప్ప అతను ఆ మాట అన్నాడంటే అర్థం కాదు, ఎవరికి అర్థం కాలే. ఎందుకప్ప పేతురు అంత గొప్పవాడు కదా. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అతని ప్రభుకి కన్ఫర్మ్ చేస్తున్నారు. సిలువ ప్రభుకి తెలుసు. ప్రభుకు ముందుగానే ఆయన అన్ని చూసేసినాడు. ఆయన దర్శనం చూసి అన్ని చూసేసినాడు. ఆయన ప్రభు కన్ఫర్మ్ నన్ను సిలువ వేస్తారని తెలుసు. కానీ పేతురు తెలీదు. పేతురు పోయి ఆ మనుషులు చేసే యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా తిరుగుతూ ఉంటే అక్కడ మాట్లాడుకునే విషయాన్ని పెద్దలు మాట్లాడుకునే విషయాన్ని వింటా అన్నాడు. అతన్ని సిలువ తప్ప వేరేమీ ఎవరు కోరుకోవద్దండి దయచేసి వార్నింగ్ ఇస్తున్నారు. అందరికీ కట్టుదిరి పెడుతున్నారు. ఇది విన్నాక భయం వచ్చింది. ఇప్పుడు అతను సిలువ వేసినప్పుడు అతనికి నియరెస్ట్ ఎవరు ఉండేది? క్లోజ్గా ఇతనే ఉండేది. తర్వాత ఎవరు ఉన్నారు? అపోస్తలులు పేతురే, తర్వాత ప్రభుకు ప్రియమైన శిష్యుడు కదా. అప్పుడు ఈయన భయం వచ్చి అప్పుడు చెప్తున్నాడు ప్రభు, నువ్వు నీ రాత్రే నా నిమిత్తం ఏమవుతావు అంటారు? అభ్యంతరపడతాం. అది చెప్పండి మేట చదవండి. 34 వచనము, మత్తయి 26:34. యేసు అతను చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అదే పేతురు అక్కడ మనసు గురించి మాట్లాడతాడు. ఆ రాయడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ప్రభు అతన్ని హెచ్చరించిన హెచ్చరిక అట్టండి. నువ్వు చేస్తూ చెప్తావు పేతురు, నీ అట్లాంటి మా ధైర్యవంతురే. అయితే సందర్భ సిచ్యువేషన్ కలిపి వచ్చినప్పుడు ఎవరేం చేయలేము. అతను తీర్పు పొందేది వినేసినాడు. పేతురు అన్ని చోట్ల వెళ్ళి చూస్తున్నాడు. చూసినప్పుడే వాళ్ళు ఏం చలి కాంచుకుని అక్కడికి వెళ్తున్నారు. అందుకే చెప్తారు వాళ్ళు ఇతను కూడా అతనితో ఉన్నారని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. చెప్పినప్పుడు ఈయనకు భయం వచ్చింది. ఓహో ఇప్పుడు ఆయన సిలువ వేస్తారంటే మన పరిస్థితి ఏమో, ఎందుకు వచ్చిన కూడా వద్దు స్వామి, ఇతను నాకు తెలియదని చెప్తాడు.
చెప్పే పరిస్థితి అక్కడ జరుగుతుంది మ్యాటర్. అక్కడ ప్రభుకు సిలువ కన్ఫర్మ్ మీద అని తెలుసు ఆయనకి. అక్కడ కార్యం నెరవేరుతా ఉంది. ఆ సిచ్యువేషన్, ఆ హిస్టరీ అయితే చదివినప్పుడు అర్థమైంది. మనకు కూడా తెలీదు, బట్ ఆ హిస్టరీ చదివినప్పుడు ఎందుకు ఆయన చెప్తారని చూసినప్పుడు అక్కడ జరిగిందంట. ప్రభు కన్నా ముందు అంటే ప్రభుకు దేవుని ఇది దర్శనం చూసిన వ్యక్తి, ఆయన తెలుసు. అక్కడ బయట ఎవరు రాకముందు వీళ్ళు తెలిసిపోతుందంట. వీళ్ళు మాట్లాడుకునే కట్టుదిట్టాలు ప్రభువుని, ఆ యేసుని సిలువ తప్ప వేరేమి ఎవరు వేయకూడదు అని జడ్జిమెంట్ అయ్యేది. వింటున్నాడు ఆయన. వినిన వల్లనే ఈయన పోయి భయపడిపోయి చెప్తున్నాడు, నిజంగా నాకు ప్రభు ఎవరు తెలియదని ఒట్టు పెడుతున్నాడు. అప్పుడే ప్రభు చెప్పిన ఆ సిగ్నల్ నెరవేరుతుంది కోడిపోయి ముందే. ఎందుకంటే దేని మీద అతిశయపడ్డాడు ఈయన? ప్రభు మీద అతిశయపడలేదు, నన్ను సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద అతిశయపడ్డాడు. ప్రభు ఎవరైనా అప్పుడు ఏం అందరినా నేను గొప్పవాడని చెప్పుకోవడం అదేం జరుగుతుంది? ప్రభు నీ నిమిత్తం ఈ రాత్రి ఎవరు అభ్యంతరం నేను పడను అన్నప్పుడు అందరికన్నా నేను గొప్పవాడని నేనేం చేస్తానండి, నీతో ప్రూఫ్ చేస్తానని. నీతో ప్రూఫ్ చేసుకుని ఏం చేయాలా? ప్రభుకు నీ భవిష్యత్తు ఏమో తెలుసు ఆయనకి, నీ పుట్టుకు తెలుసు ఆయనకి, నువ్వు ఏమైపోతావో తెలుసు ఆయనకి. అతను సామాన్య వ్యక్తి కాదు ఆయన, ఇతనికి తెలీదు. కాబట్టి అతిశయపడ్డాడు. అతిశయపడినప్పుడు ప్రభు చెప్పేసిపోతున్నాడు, నీకు ఇలా చూడు. అతిశయం శరీరం మీద, తన సొంత జ్ఞానం మీద, సొంత బుద్ధి మీద అతిశయపడకూడదు. ఇది పేతురు అతిశయపడ్డాడు. అదే పేతురు రాశాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత కాలం అయింది చూడండి. ఎందుకంటే ప్రభు దగ్గర నేర్చుకున్న వ్యక్తి అయినా, ప్రభు దగ్గర హెచ్చరిక పొందిన వ్యక్తి అయినా అతను రాస్తాడు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. మన 3:10 1 కొరింథీ 4:6. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్ల మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. చూసారా, ఒకరి మీద ఒకరు ఉప్పొంగుకున్న ఈ రోజు అదే. అందుకే ఈ రోజు జరిగేది ఆ రోజే రాసేసారు. ఆ పరిస్థితి ఆ రోజే ఉంది సంఘంలో. ఈ రోజు కూడా అదే. నేను చాలా గొప్పగా చేసి ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు ప్రభు కోసం చేస్తావా, నీ పేరు కోసం చేస్తావా? ఈరోజు చాలామంది అదే అలాగే ఎవరి కోసం చేస్తున్నాం? మన సేవ కావచ్చు, మన పరిచయం కావచ్చు, మన సువార్త కావచ్చు, మన వీటిని ఏదో ఒకటి దేవుని కొరకు ఏమైనా వాకింగ్ కావచ్చు, ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరికి నిమిత్తం చేస్తున్నాం? దేని కొరకు చేస్తున్నాం? ఏ ఉద్దేశం ఉంది? దాని లోపల దేని దాచుకొని ఉన్నావు? నిజంగా ప్రభు కోసమే చేస్తున్నావు అంటే ఎక్కడ ఏమి నువ్వు చెప్పేది ఉండవు, అది వెళ్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఒకడు ఈరోజు ఎందుకు ఇలాగే పేతురులాగా అతిశయపడేవాళ్ళు చాలామంది. అప్పుడు ఆ సమయంలో అతిశయపడ్డాడు ఆయన. నేను ఎవరు అది చెప్పాను, నేను అభ్యంతరపడను. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు, నేను అనేకులు ఎవరి మీద ఒకరి మీద ఏం చేయకూడదు అంటున్నాడు. ఉప్పొంగకుండునట్లు ఈ మాట రాయిచున్నాను. ఉప్పొంగేది వస్తుంది, అది ఆటోమేటిక్గా ఈ కాల సిచ్యువేషన్ అట్లాంటి సందర్భం వస్తుంది. అయితే మనందరూ దేవుని వాక్యం చెప్పాను. ఈ వాక్యం మనకు చెప్పింది, తాను నిలిచుచున్నాను అని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. ఎందుకు రాశారు? అప్పుడు పడిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే అవకాశం ఉంది, జారిపోయే అవకాశం ఉంది, విశ్వాసం తొలగిపోయే అవకాశం ఉంది, ప్రేమ తగ్గిపోయే అవకాశం ఉంది. మనది కాపాడుకోవాలా? ఏది మీ హృదయం కఠినపరచకుండా ఆ రోజు ఏం చేశారు వాళ్ళు? కఠినపరిచినారు. ఇప్పుడు కఠినం వచ్చేస్తే అదేదా మన వాక్యం చూడాలి. నేను నిలుచుచున్నాను, నేను చేస్తున్నాను, నాది అదంతా ప్రభుది యావత్తును. ఈ శ్వాసం ఈరోజు తీసేస్తే రేపు ఏమి దీని పేరు? డెడ్ బాడీ. శ్వాసం ఉన్న వరకే మనిషి, అది ప్రభు పెట్టిన వరకే ఆయనకి హక్కు ఉంది దీని మీద. నాది కాదు, మనది కాదు ఇది. ఈ శ్వాసము ఎందుకు ఇచ్చారంటే ఈ పని చేయడానికి ఇచ్చారు. లోకంలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మనకు తెలిసి కాబట్టి విశ్వసించాం కాబట్టి ఆయన దాన్ని విశ్వాసం పెట్టారు కాబట్టి ఆయన పని చేస్తున్నాం. అయితే దీన్ని అతిశయపడిన ఎలా? అతిశయిస్తే మనం కూడా అది చెప్పే పడిపోయే పరిస్థితి ఉంది. పడకుండా ఈరోజు చాలామంది ఇదే, నేను చేస్తున్నాను, మేము చేస్తున్నాం, మాది గొప్ప, మీది గొప్ప, ఎవరిది గొప్ప కాదు. ప్రభు వాళ్ళకి ఇచ్చిన తలాంతి అంతే, ప్రభుకు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం అంతే, వాళ్ళకి ఇచ్చిన ఆత్మ అంతే.
మనము జాగ్రత్త గమనించి చేయాల కదా. ఏమంట తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకో. ఏమంట లాస్ట్ వచ్చింది ఏం చేసిన 4:6 1 కొరింథీ. సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనం యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని. చూడండి ఎందుకు ఈ లేఖనం అంతా మనకి ఇచ్చారంటే మనం ఏం చేయకూడదు, ఎటు పరిస్థితులు ఉన్నాయా అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొక్కని పక్షమున మరి ఒక్కని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఆయన అపోలోను ఆ మేరకు మీరకుండా జీవిస్తున్నారంట. మమ్మల్ని కూడా చూడండి అంటున్నారు ఆయన. మీరకూడదు ఎవరైనా ఎందుకు నేర్చుకుని దేని కొరకు ఇది మేము ఎట్లా మీరు బోధించేదానికా మీరు జీవించడానికి కాదు, మనము నేర్చుకున్న పద్ధతి ప్రకారం జీవించి బోధించాల. అయితే చెప్తున్నారు అక్కడ. తర్వాత 13 వచనము 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఎంత గొప్ప విషయం చూడండి. ఏ విధమైన శోధన సరే. అయితే ఈరోజు అందరి మనుషులకు వచ్చే శోధనే. మనకు మట్టు ఏమన్నా కొంచెం ఎక్కువ వస్తుందా తక్కువ వచ్చింది అంటే కాదు, అందరికీ ఒకటే. మనం ఆలోచించాలి, అందరికి శోధన ఒకటే. అయితే శోధన తగిన అంతకంటే ఎక్కువ వేయడంట. అయితే ఈరోజు చూస్తే శోధన అనేది 2 విధముగా ఉంది. ఎలాంటిదంటే మనకు బయట నుంచి వచ్చే శోధన ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది? వెలుపల నుండి వచ్చే శోధన ఉంది. ఉదాహరణముగా ఉపద్రవము, కష్టము, నష్టము, అనారోగ్య సమస్య, సుఖవీన ఏమంటారు అనారోగ్య పరిస్థితి, ఇదంతా ఎట్లా వస్తుంది? బయట నుండి వస్తుంది. ఇంకొక విధమైన శోధన ఉంది, లోపల నుండి వచ్చే శోధన ఉంది. మనకి లోపల నుండి వచ్చేది ఏముంది? ఉదాహరణగా చూస్తే చెడ్డ ఆలోచన, చెడ్డ హృదయము, తృప్తి లేని విధము. తృప్తి ఉండదు. ఏది ఎంత సంపాదించినా ఎంత చేసినా తృప్తి లేనివారు, అధిక ఆశ, అత్యాశ పరులు, విశ్వాసం లేనివారు. ఎంతమంది దేవుడు దయ పొందినా ఇప్పుడు ఆ కాలం ఏం చేశారు? ఇజ్రాయేల్ విశ్వాసం లేదు. అలాగా ఎంతసేపు ఎంతనా వాళ్ళు ఎంత వచ్చినా కూడా ఏదో ఒక విధంగానే కొరతగానే ఉంటారు, కొద్దుగానే. ఇది ఎక్కడి నుంచి వచ్చేది? ఇదంతా లోపల నుండి వచ్చేది. కొన్ని బయట నుండి వస్తుంది. బయట నుంచి వచ్చేది ఏమేమి చెప్పినాము? కష్టము, నష్టము, అనారోగ్య పరిస్థితి, వ్యాధి, ఇదంతా వస్తుంది బయట నుంచి వస్తుంది. లోపల నుండి వచ్చేది అశుద్ధము, చెడ్డ హృదయము, తృప్తి లేని విధము, అత్యాశ, విశ్వాసం లేనిది. విశ్వాసం కొద్దుగా ఉండేది ఎప్పుడు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుండి వస్తుంది. అప్పుడు అదే మనం ఏం చేయాలి? దీని గురించి కొంచెం వివరంగా చూస్తాం. దేవుడు తరానికి చూడు, యాకోబు 1:14 చూస్తే ఒక మాట అంటారు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. అదా దేవుడు ఏ ఒక్కరిని కూడా ఏం చేయడంట, శోధింపడంట. శోధించబడి ఎలా శోధింపడతారంట? ఇప్పుడు నాకు చెప్పినాం కదా, ఏమంట? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత. ఏంటి? సొంత దురాశ, స్వకీయమైనది. తాను తృప్తిగా, తాను సునీతిగా అట ఆశపడి ఏం చేయబడ్డారంట? ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
ఇది మనం చాలా ముఖ్యంగా గమనించాలి. ఇది ఒక మనిషికి తృప్తి లేని విధం ఏమంట, దేవుడు ఇచ్చిన ఒక లిమిట్ ఉంది, అది వరకు ఏం చేయబడాలా, తృప్తి పొందాలి. దేవుడు ఇచ్చినాడు ఇంతే మనకి. తృప్తి లేని విధం ఎంత కలిగినా అత్యాశ కలిగి ఏం చేయ, అత్యాశ ఏమైపోతుంది ఒకరోజు ఆటోమేటిక్గా దురాశగా వెళ్ళిపోతాయి. తర్వాత పాపం అయిపోతాయి, పాపం తర్వాత శాపం తర్వాత మరణం వచ్చేస్తుంది. అప్పుడు ఎక్కడ ముడిపడింది, ఎక్కడ వచ్చింది ఇది? అత్యాశ, దురాశ. ఆశ ఉంటే చాలు, ఆశ కన్నా దురాశ వెళ్ళిపోతే అది అట్లాంటిది మనం జాగ్రత్త కూడా. దేవుడు ప్రతి వాడికి తగినంత మాత్రమే, అంటే రాణి అంటే ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ మీరు ఏం చేయడంట, ఆయన విడవడని మనకు వాగ్దానం ఉంది, దీని మీద నమ్మకం ఉంచాల. అయితే కొందరు అనుకుంటారు, ఈ శోధన దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, దీనికి నేను నిలకడలేకపోతున్నాను నేను అని ఏం చెప్పకూడదు, ఎప్పుడు కానీ చెప్పకూడదంట. ఎందుకంటే దాన్ని ఆయనే కదా అనుమతించేది, దాన్ని తట్టుకునే శక్తి, దాని సామర్థ్యం ఇచ్చారు కదా. అప్పుడు ఆయన సామర్థ్యం ఇస్తాను అన్నప్పుడు దేని మీద గురి ఉండాలా? దేవుని మీద గురి ఉండాలా. నేను తట్టుకోలేకపోతున్నాను, నిలవలేకపోతున్నానంటే నువ్వు నిలబడి తట్టుకొని ఉండాలని దేవుడు పెట్టింది. అది మనం ఎప్పుడు చెప్పకూడదంట ఆ మాట. తర్వాత అలా చెప్తున్నామంటే మనము దేవుని అబద్ధగుండుగా చేస్తున్నాము. దేవుని మీద మనము ఎందుకు అలా చెప్తున్నామంటే ఏ ఒక శోధని తట్టుకునే శక్తిని ఎదుర్కొనే శక్తిని ఆయన ఇస్తున్నాడంట. దుష్టుడు వచ్చినప్పుడు ఎదిరించేదానికి ఎవరు వాక్కు ఇచ్చింది? ఇప్పుడు దుష్టుడు వచ్చాడు, ప్రభుని శోధించాడు, ప్రభుకు వాక్కు ఇచ్చింది ఎవరు? దేవుడు వాక్యం ఇచ్చాడు కదా. ఆ వాక్కును పట్టుకుని ఏం చేశాడు ఆయన? అప్పుడు ఆ వాక్యం కదా అపోస్తలులకు ఇచ్చింది. ఈరోజు మనకి ఇచ్చింది ఏ వాక్కు ఇచ్చాడు? ఇది ఎవరు ఇచ్చిందంట అని చెప్తున్నారు ఆయన. రైట్, చక్కగా రాశాడు ఈ ఒక నిపుణుడు. దేవుడు ఎందుకు శక్తి, దేవుడు వాక్కు ఇచ్చినాడు ఆయన. ఆ వాక్కులు ఇచ్చిన ఏం చెప్తాడు? నీ దగ్గర నుండి వెళ్ళిపోతాడు, నిలబడలేడు. అది వాక్కును మనము నిలబెట్టుకోవాలంట. మనం హృదయం ఎప్పుడు ఉండాలంట, నిండి ఉండాలంట. అది చెప్తున్నాడు. తట్టుకునే శక్తి, ఎదిరించే శక్తి. తట్టుకునే శక్తి ఇస్తాడంట, తర్వాత ఎదిరించే శక్తి ఇస్తాడంట. తట్టుకునేదంటే వాళ్ళు చూసి కమ్మునే దెబ్బతింటూ ఉంటాం. తిరిగి మనం ఎదిరించే శక్తి ఆయన ఇచ్చేసరి వాక్కు ఇచ్చినాడు అనమాట. వాక్కు వచ్చింది. ఆ వాక్కు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? వాటిని తీసుకొని మనం దాచి హృదయంలో పెట్టుకో ఉండాలి. హృదయం నుండి వాక్కు ఉన్నప్పుడు వాడు ఏం చేయలేడు, వేరేం పుట్టించలేడు కదా. అది చెప్తున్నాడు. ఎదిరించి అతన్ని ఎదిరించుకునే అంత బలమైన వాక్కు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ శోధన సమయమున ఎదిరించి జయించాలి మనం తీర్మానం చేసుకోవాలంట. దేవా, శోధన వచ్చేటప్పుడంతా నాకు నీ వాక్కు ద్వారా ప్రభు వల్ల ఎదిరించే శక్తి సమాధి నాకు ఇవ్వమని తీర్మానించుకోవాలంట. శోధనకి నేను పడిపోకుండా నన్ను నిలబెట్టమని వేడుకోవాలంట. ఎప్పుడంటే అప్పుడు మనము ఆ ఒక స్థిర బుద్ధి, స్థిర మనసు కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం జయించడానికి అవకాశం దేవుడు ఇస్తాడంట. అప్పుడు మనం ఏం చేయాలంటే శోధన ఎదిరించి వాటిని జయించడానికి దేవుడి యందు విశ్వాసం ఉంచి అతని ద్వారా తప్పించుకోవడానికి ప్రతిదినం కూడా అతని యందు దేవుడి ద్వారా ప్రార్థన ద్వారా మార్గాన్ని ఎదగాలంట. ప్రభువా తొలగించకపోవడం ఆడకూడదంట. ప్రభుని దేవా, దీన్ని ఎట్ట నేను జయించాలే మార్గం ఇమ్మన్నాడు. మార్గం చూపేవాడంట. తండ్రి ఏం చేసేవాడంట? మార్గం చూపించేవాడంట. వాళ్ళు చూడండి, వాళ్ళకి చివరి వరకు మార్గం ఎవరు నడిపించింది? ఆయన. అలాగంట ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి దేవుడికి మార్గం చూపేవాడంట. మనం అడగాల్సింది మార్గం అంట. మన మార్గం చూడు, దేవుడు చెప్పినాడు, మీకు నేను మార్గాన్ని కలిగజేస్తాను, తప్పించుకునే మార్గమును కలిగజేయడం అని ఉంది కదా. అప్పుడు దేవుడు మార్గం చూపేవాడంట. ఇజ్రాయేల్ ఎంత చేసినాను చివరి వరకు వాళ్ళని ఆ మార్గం నడిపింది ఆయనే అంట. వాళ్ళు ఏం చేసినా, తిరగబడినా, విసిగినా, వాళ్ళు కొందరు పోగొట్టినా మిగతా వాళ్ళు నడిపించి చేసింది దేవుడు అంట. ఎందుకంటే ఆయన ముందుగా ఏం చేస్తున్నారు? వాళ్ళు దొరక దూతనే. ఎవరు ఆయన దూత? యేసుక్రీస్తు వెళ్ళారు కదా. అలాగే ఇప్పుడు అప్పుడు తెలియకుండానే వెళ్ళారు. ఇప్పుడు మనకు తెలుసు కదా ఎవరు వెళ్ళారని. అప్పుడు మనకి ఇప్పుడు ఎవరు ఉన్నారు మన ముందు? మన యేసుక్రీస్తు ఉన్నాడు కదా, మార్గదర్శి. ఆయన అందుకే అన్నాడు, ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం. ఫస్ట్ చెప్పింది ఏమన్నాడు ఆయన? ఫస్ట్ ఏమంట ఆయన?
ప్రభు నోటి తెప్పి నేనే మార్గము సత్యము. అప్పుడు ఫస్ట్ మనకి ఏమై ఉన్నాడు ప్రభు? మార్గం ఉన్నాడు. అదే చెప్తున్నానంటే ఇక్కడ చెప్పే లాస్ట్ అది సోదరులతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను అన్నప్పుడు ఏమో కదంట, దేవుడు మార్గమును చూపేవాడంట. మనం అడగాల్సింది, దేవా ఈ కష్టం తొలగించు, ఈ సోదరుని తొలగించి అడగకూడదంట. దేవా దీని మార్గము చూపించి అడిగిస్తాడంట. దేవా ఈ మార్గం ఎక్కడ? నీ మార్గంలో ప్రభు ఎలా జయించారు? ప్రభు ఏమైనా మార్గం తప్పారా? నీ చిత్తం అన్నారు ఆయన. నీ చిత్తం అయితే దీన్ని పానం చేయాలని ఏం చేయను, చేస్తానన్నాడు ఆయన. అదిదా అప్పుడు మార్గం అడిగారు. అదిదా మనం కూడా ఏం చేయాలంటే, ప్రతి వాడు కూడా మనకు కలిగే శోధనప్పుడు, మనకు కలిగే వేదనప్పుడు, మనకు కలిగే బాధ, రోదన, వ్యాధి అన్నప్పుడు కూడా తండ్రిని దేవుని మార్గం అడగాను. దేవా నీ మార్గము, నేను రక్షించబడే మార్గము, నేను వీటిని జయించే ఎదుర్కొనే శక్తి అడగాలంట. అప్పుడు ఆయన మార్గం చూపేవాడంట. శోధన తప్పించేవాడంట. ఆయన అయితే తొలగిస్తాడు. చిత్తం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట ఆయన ప్రతిసారి కూడా. అందుకే ఆయన కృపను మనము చాలినంతగా ప్రతిదినం అడగాలంట. అప్పుడు ప్రతి వాడిని కూడా ఒకవేళ ఆయన శోధనని ఆ కృప ద్వారా జయించే శక్తి ఇస్తాడు. లేదా దేవుడు మనకు శోధన ఎందుకు అనుమతిస్తాడు అన్నప్పుడు మనకు విశ్వాసము పరీక్షింపబడి ఇంకను మనం పరిపూర్ణులుగా పరిపూర్ణత పొందడానికి మనం శక్తి కలవాలని ఇస్తారంట శోధన. ఎందుకబ్బా శోధన అవసరమా అన్నప్పుడు మనం ఏమవ్వాలంట, మన విశ్వాసం పరీక్షింపబడి మనం పరిపూర్ణులుగా నిర్ణయంలో అంటే సంపూర్ణులుగా అంటే పరిపూర్ణులుగాను సంపూర్ణులుగాను మనము దేవుని ఎదుట నిలబడే దానికోసం మనకు అనుమతిస్తారంట శోధన. వాళ్ళు కూడా అనుమతించారు. వాళ్ళకి ఏం చెప్పారు ఇచ్చేటప్పుడు? వీళ్ళు నా మార్గంలో ఉన్నారో నడుస్తారో అని ఏం చేస్తారంట, వాళ్ళకి మన్నా కురిమిచ్చినప్పుడు ఏం చెప్తారు అక్కడ? వాళ్ళు నా మార్గంలో నా మాటలో ఉంటారో లేదో అని నేను ఇందుకులగే చేస్తాను. వాళ్ళని శోధిస్తాను. దేనికి శోధించారు? అదే బాలంటే ఇక్కడ కూడా మనకు కూడా పరలోక మన్నా ఇచ్చారంట. ఈ మన్నాని సత్యముని విశ్వసిస్తారో, ఇది నిలబడతారో లేదో అని మనకేం చేస్తారంట, ప్రతిదినం కూడా శోధిస్తారంట. ఈ రైట్ చాలా చక్కగా రాశారు. ఎలా అక్కడ ఉన్న విషయం అంతా ఇక్కడ మనకు ఛాయారూపం ఉందో అక్కడ జరిగిన కార్యం కూడా ఛాయారూపం అంట. వాళ్ళకి ఇగలోకం జీవించే మన్నా ఇచ్చి శోధించారంట, మనకు పరలోకం మన్నా ఇచ్చి శోధిస్తారంట. పరలోకం మన్నా ఎందుకు ఇచ్చారంటే వీడు పరలోకం చేరుకోవాలా. ఇది దేవుని వాక్యమే మన్నా కరెక్ట్గా అనుసరిస్తాడా, భుజిస్తాడా, విశ్వాసిస్తాడా, జాగ్రత్తగా చూసుకుంటాడా, సందర్భంలో వాడతాడా, సందర్భంలో విశ్వసిస్తాడా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు పడిపోతాడా అని మనకు ఆ మన్నా పరలోకం మన్నా ఇచ్చున్నారంట. దాని ద్వారా శోధన వచ్చినాయి. అయితే మనం నిలబడి ఉన్నామా, తట్టుకొని ఉన్నామా? ఎందుకంటే వాళ్ళకల్లా విశ్వాసంలో సంపూర్ణులుగా పరిపూర్ణంగా అవ్వాలని ఎదుగున్నారు. మనకు కూడా అలాగిచ్చారంట. మన విశ్వాసము పరిపూర్ణంగాను సంపూర్ణంగాను మనం ఆయన కోరుకున్న విధంగా నిలబడాలని ఈ శోధన అవశ్యం అంట. శోధన అనుమతించారంట దేవుడే. అందుకు ఉంది కదా, ఆయన కీడు చేత శోధింపబడేవాడు కాడు. అప్పుడు మేలు చేత ఏం చేస్తాడు దేవుడు? అంతే కదా. మన పరలోకం మన్నా ఇచ్చారు. పరలోకం మన్నా ఇది నీకు తగిన వ్యక్తి అని శోధించేది న్యాయమే కదా. అది మనం అర్థం చేసుకో. 1 పేతురు 1:6-7 వచనాలు. 1 పేతురు 1:6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకప్పుడు శరీరం ద్వారా అధిశించిన గొప్ప పేదలు రాసిన మాట చూడండి. ఒకప్పుడు ఏం చేయలేకపోయాడు ఆయన, గ్రహించలేకపోయినాడు దేవుని మార్గాన్ని. అయితే ఇప్పుడు ఎంత పరిపూర్ణంగా గ్రహించారు ఆయన. ఎంత గొప్ప దేవుని ఆత్మ ఆయనకి. ఏం చదువు జ్ఞానం లేనిది ఇరుగలోకం చదువుకోవాలి ఆయన. అయితే ఎంత గొప్ప ఆత్మ ఉంది, ఎంత గొప్పగా రాశాడు ఆయన. ఆ 2 వచనం ఎంత బాగుంటుందండి. ఏమంటే 6వ వచనము,
ఇందువలన మీరు మీరు మిక్కిలి మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత. చూడండి, ఇప్పుడు ఈ మాట రాయినప్పుడు ఆయనకి జరిగిన మాట గుర్తొచ్చిందా రాదా? నానా విధమైన శోధన చేత. అయ్యో, ఆ రోజు నాకు శోధన వచ్చింది, నేను గ్రహించలేదే. నాకు వచ్చింది ఏమది? శోధన. అయినా నేను ప్రభు దగ్గర ఏం చేశాను? నేను సవాల్ ఇచ్చాను. నేను, ప్రభు, నీ నిమిత్తం ఎవరు అభ్యంతరపడినా, ఎవరు పారిపోయినా నేను పౌను ప్రభు అన్నాను. చాలా అతిశయించాడు ఆయన. ఆ శరీర బలమును బట్టి, వయసును బట్టి ఏమో. అయితే అది మనకు బాధ. ఆయన గ్రహించాడు. ఇప్పుడు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము నీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, ఆయన ఆ కొంచెం కాలము శ్రమ అనేది ఎంత అనుభవించి చెప్తున్నాడు. ఆయన ఎక్కడ రాస్తున్నాడు? ఇప్పుడు ఎంత కాలం తర్వాత రాస్తున్నాడు ఆయన. ఎంత పని చేసి రాస్తున్నాడు ఆయన. ఆయన గ్రహించాడు ఆ కొంచెం కాలము ఆ శోధన అనేది వస్తుంది. ఎందుకంటే మీ విశ్వాసం ఏం చేయబడాలా? పరీక్షింపబడాలా. ఎందుకంటే అమూల్యమైన ఉన్నతమైన వాక్కు ఇచ్చినాడు దేవుడు. ఆ పరలోక మన్నా ఇచ్చి ఉన్నారు మనకి. యుగలోక మన్నాన్ని తిన్నప్పుడే వాళ్ళకి అంత శోధన పెట్టారు. అంటే పరలోక మన్నాన్ని తింటున్న మనకి సామాన్యమైన శోధన వస్తుందా? నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఇక్కడ ఉన్న కానాన్ని పొందుకోవడానికే వాళ్ళకి అంత శోధన అవసరం. అంటే ఇది ఎక్కడ కానాను? ఇది పరమోన్నత కానాను. ఇది పరలోకము. ఎంత గొప్ప పట్టణం, ఎంత గొప్ప రాజ్యం అది. ఆ రాజ్యంలో పోయి దేవుని కుమారునితో పాటు ఉండాలంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. దానికి అంత లేసైన సత్యం మాత్రం దొరికిందంటే ఎంత గొప్ప విషయం అది. సత్యానికి శోధన వస్తుంది. సత్య శోధన ఇది వచ్చిన జయించాలా. అందుకంటే పేదలు కొంతకాలము మీరు శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని ఏమి ఒక బంగారు ఎలా శోధింపడుతుందంటే అలాగేమి సువర్ణము మీ శోధింపడాలా. అవసరం అది. అవసరం బట్టి అన్నాడు. అందుకన్నాడు అవసరం బట్టి మీరు ఎలా ఏమేమి చేయాలని ఆశపడతారో అవసరం బట్టి వస్తుంది. యాకోబు 1:2-3-4 వచ్చినాడు. యాకోబు పత్రిక. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. ఏమంట ఈయన ఇంకా కొంచెం వెరైటీగా చెప్తాడు. ఆయన అయితే అవసరం బట్టి శోధన అన్నాడు. ఈయన నానా విధమైన శోధనలు మీకు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూడండి, మీరు అన్ని విషయంలో కొదవలేని సంపూర్ణలు చేయాలని అది దేవుడి చిత్తం అంట. అందువల్ల నానా విధమైన శోధన వస్తుంది. అయితే మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలా. 12వ వచనము అక్కడే యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా ఎంత గొప్ప విషయం. చూడండి, శోధనని సహించేవాడు ధన్యుడు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నానా విధమైన శోధన వస్తుంది. ఎందుకో? మీరు ఏం పొందబోతారు? మీరు ధన్యులు పోతున్నారు. మీరు భాగ్యవంతులను ఎంచుకోండి. ఎందుకో? మీరు ఉన్నత రాజ్యాన్ని ఏం చేయబోతారు? ఏమంట? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అది జీవ కిరీటం కొరకు మన శోధన అవశ్యమే. ఏమండి, సాధారణమైన ఈ ఒక కానాను మంచి దేశాన్ని పొందడానికి వాళ్ళంతా 40 ఏళ్ళు వాళ్ళకి అంత అవసరం. అంటే ఇది ఎలాంటి రాజ్యం ఇది? ఎలాంటి ఆదర్శం ఏమిది? అది ఏమి కనపడని మహిమగల రాజ్యం కదా.
ఎంత మహామహిమలో ఉన్న దేవుని ఎదుట మనం ఉండిపోతున్నామంటే ఎంత గొప్ప విషయం. దేవుని పక్కన కుమారుని పక్కన ఉండిపోతున్నాం యేసు ప్రభు, ఎంత గొప్ప మహిమ అది. దానికి ఎంత గొప్ప అది అంటున్నాడు ఆయన. ఎంత గ్రహించాడు కాబట్టి నానా విధమైన శోధన చేత వరకు మీరు ఓర్పును ఏం చేయండి, కొనసాగించనివ్వండి, ధన్యులన్నీ ఎంచుకోండి. ఈరోజు ఎవరెవరి మంది నింద వేసేస్తున్నాం, అది కాదు. ఇదిదా మనకి పరమకాండానికి పోవడానికి వాక్యం ఇది. అందువల్ల శోధన అవసరం ఇది వస్తుంది, మనము గుర్తు చేసుకోవాలా. వాళ్ళు ఏం చేశారో పొరపాటు మనం చేయకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. కీర్తన 119:71, కీర్తనలు 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. చూసారా, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు ఏం చేశాడంటే ఆయన కట్టల్ని నేర్చుకున్నాడంట. అప్పుడు ఒక బాధ వచ్చినప్పుడే కదా మనకు, ఇప్పుడు ఒక రోగం వచ్చినప్పుడే మందు కావాలా. ఆ మెడిసిన్ ఏదని మనకు తెలిస్తే రెండోది రోగం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ మెడిసిన్ని ముందుగా వేసేస్తాం. ఎంత బాగా చూడు. అప్పుడు అది చెప్తున్నాడు, నాకు శ్రమ ఉంది ఉండటం మేలాయను, అందువల్ల నీ కట్టల్ని నేను నీ కట్టడల్ని నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని కాదు, దాని మూలంగా గొప్ప అనుభవము, ఆశీర్వాదం వస్తుంది. నేర్చుకుంటున్నాము దేవుని వాక్యముని. మల్లాకి 3:2-3 మల్లాకి గ్రంథము 3:2-3. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. వాళ్ళు ఆయన కూర్చొని లేవీయులని వెండి బంగారమును చేసి శుద్ధి చేసినట్టు వాళ్ళని చేయనంట. ఎందుకు చేస్తారంటే వాళ్ళు నీతిని ఏం చేయాలంటే, నీతి న్యాయముని అనుసరించినట్లు. ఎవరు ఇప్పుడు దేవుని ఇంట పని చేసేవారు? ఇప్పుడు ఎవరు దేవుని ఇంట పని చేసేదానికి మనల్ని ఎన్నుకొని ఉన్నారు. మనల్ని ఏం చేస్తారు? ఇప్పుడు సేమ్ నీతిని అనుసరించినట్టు మనల్ని ఏం చేస్తారు? కూర్చొని తోముతున్నాడు అర్థం. శోధన అంటే ఏం అర్థమో, వాష్ అవుట్, క్లీన్ చేస్తున్నాడు. ఎవరు కూర్చొని చేస్తున్నాడు? ఆయనే కూర్చొని కంసాలి వలె అంట. ఏం రాసింది? కంసాలి వలె లేవీయులను వాళ్ళని నీతిని అనుసరించినట్లు వాళ్ళని బాగా ఏం చేస్తారంట? వారిని నిర్మూలన చేయును. అక్కడ ఏమో 2 వైట్ చెప్పినారు. అది ఏం పెట్టుకున్నారంట? ఆయన వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. ఎలా ఒక కంసాలి ఎలా శుభ్రం చేయడానికి ఏం వాడతాడో అలా వాడతాడంట ఆయన. మనలో నీతి, న్యాయము, సత్యము నివసించాలని, అనుసరించాలని. అది ప్రియులారా, మనం చేయాలని కాదు, దేవుడిని నీతిని మనం అనుసరించి నిలదైతే మనకి ఎందుకు శోధన వస్తుంది? అదిదా మనము ఇంకా ఒక వచనం చూసి ముగిస్తాం. 1 పేతురు 5:10. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అదిదా అండి, కొంచెం కాలము ఏమంటున్నారు? కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలం ఎందుకు? మనం పూర్ణలుగా చేయాలని. వేరెందుకలా శోధన? మనమే దాన్ని సరి చేసుకుంటే. ఇప్పుడు స్కూల్లో వెళ్ళినప్పుడు కొందరి వరకు రోజు దెబ్బ తింటానే ఉంటారు.
వాళ్ళ పేరు లిస్టులో వస్తూనే ఉంటుంది. ఎందుకు చెప్పండి? వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా వస్తారు, రెండవది హోంవర్క్ చేయరు, వాళ్ళకి రోజు ఏం చేయబడాలి, చేతిలో శిక్ష చేయబడతా ఉంటారు. ఎప్పుడో రాసేసి కరెక్ట్గా ఉండే వాళ్ళు ఏం చేయరు. ఎందుకు? అలాగే మనం సరిగా దేవుడిని, నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని అనుసరించి దేవుడు చూపిన ఆ దేవుడు ఇచ్చిన కృపను బట్టి అందరినీ సమానంగా ప్రేమించి సత్య ప్రకారం అందరి దగ్గర మన ప్రవర్తన కలిగి ఉంటే మనకి ఎందుకు శిక్ష ఇస్తారు, ఎందుకు శోధన ఇస్తారు? ఎప్పుడైతే దాన్ని నీతిని అనుసరించలేదో అప్పుడే మనకి నీతిని అనుసరించాలని ఇచ్చేది, తొలగిపోమని కాదు ఇచ్చేది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం చూసిన రోజు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సగింప కలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సగింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను. చూసారా? దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఆయనకి ప్రియ కుమారునికి సరి అయిన ఈక్వల్ కావాలా, ఆయన కుమారునికి సాటి అయిన సహాయం కావాలి కదా. ఆ కుమారుని పరిపూర్ణుడు, పరిపూర్ణత లేదు తెచ్చి అనే అరకొరకు పెట్టేసి ఎట్లా సరిపోను? ప్రభు పరిపూర్ణ అయితే ప్రభుతో పాటు ఉండే వధువు కూడా పరిపూర్ణంగా ఉండాలని మన వధువుగా పరిపూర్ణం చేస్తున్నాడు. కావున మనము ఈ వాక్య ప్రకారం మనం విన్న ప్రకారం ఏం చేయాలా? మనం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను కాక. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.